మౌనం అంటే మౌనం అంటే ప్రశ్న కాదు, ఎన్నో సమాధానాల సమూహం. మౌనం అంటే అర్థం లేనిది కాదు, ఎన్నో జవాబులు దాగి ఉంటాయి. మౌనం అంటే అహం, వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితి. మౌనం అంటే ఆత్మయందు పరిపూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండడం. మౌనం అంటే చింతన లేని తపస్సు. మౌనం అంటే అంతరేంద్రియముల విజృంభణ ఆపడం. మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ. మౌనం అంటే ధార్మిక దివ్యత్వానికి ద్వారం. మౌనం అంటే సనాతన భాష స్రవంతి. మౌనం అంటే ఓ తపస్సు. మౌనం అంటే దైవ భాష సనాతనం. మౌనం అంటే విషయ శూన్యవస్థ. మౌనం అంటే నిశ్శబ్ద మంత్రఘోష. మౌనం అంటే పదునైన ఆయుధం. మౌనం అంటే ఒక యాగం. మౌనం అంటే ఒక యోగం. మౌనం అంటే లిపిలేని విశ్వభాష. మౌనం అంటే ఆత్మభాష. మౌనం అంటే అన్ని భాషలు మిళితమై ఉన్న అంతర్విశ్వభాష. మౌనం అంటే ఆలోచనలు, కలలు, కోరికలు, భ్రమలు, ముసుగులోనున్న పాత సామానంతా పక్కన పెట్టి నిన్ను నీవు స్పష్టంగా చూసుకోవడం. మౌనం అంటే తనలో తాను నిరంతరం ఎరుకతో ఉండడం. మౌనం అంటే ఆక్రోశాలు, ఆవేదనలు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనము స్పష్టంగా చూసుకోవడం. మౌనం అంటే పాపాల పరిహార్థం నిర్దేశించబడిన 5 శాంతులలో ఉపవాసం, జపం, మౌనం, పశ్చాత్తాపం, శాంతి. 1. మౌనం అంటే మితం కాదు, అమితము కాదు, అనంతం. మౌనము అంటే అఖండ ఆనందపు ఆత్మస్థితి. మౌనము అంటే ఏకాంతంలో ఉండడం. మౌనము అంటే తనలో తాను ఉండటం. నమస్తే.